రానున్న రోజుల్లో పోలీసులు బలంగా మీ ముందుకు రాబోతున్నారు. దీంతో పాటు ఆదిలాబాద్ పర్యటన సంతృప్తిని కలిగించింది. గత జ్ఞాపకాలు నాకు గుర్తుకొచ్చాయని డీజీపీ సివి ఆనంద్ గారు చెబుతున్నారు. మనతో పాటు డీజీపీ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ ఏం చెప్తారు సార్? మళ్ళీ 95, 96 గుర్తుకొచ్చిందా? అవును, బెల్లంపల్లి బెల్లంపల్లి అడిషనల్స్ ఉన్నప్పుడు ఆదిలాబాద్కి మేము నెలకోసారన్నా 2 నెలలకోసారన్నా వచ్చేది క్రైమ్ మీటింగ్ గురించి. ఎస్పీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడే కదా. సో 30 సంవత్సరాల తర్వాత ఆ బంగ్లా వెళ్ళి చూడడం అనేది పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. సో ఈరోజు అక్కడ అంతా పర్యటించడం, మళ్ళీ నిర్మల్ ఇక్కడ కూడా వచ్చేది. మేము మా జితేందర్ అని ఏఎస్పీ నిర్మల్గా ఉండేది, ఆయనని కలవడానికి వచ్చేది. సో అవన్నీ మళ్ళీ కానీ హైవేస్ అంతా మారిపోయాయి. అప్పుడు రోడ్ అంతా బాగాలేదు. ఇప్పుడు నేషనల్ హైవే 4 లేన్ రోడ్డు తయారైంది. సో స్వరూపమే మారిపోయింది మొత్తం. 30 సంవత్సరాలు అభివృద్ధి చూసి చాలా ఆనందంగా ఉంది. సార్, ఈరోజు మీరు చెప్పిన దాంట్లో ఒక ప్రధాన అంశం, మావోయిజం కంటే ప్రమాదకరంగా డ్రగ్ అంశం ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆదివాసీ గుడాల ప్రజలతో మమేకమయ్యారు, గ్రామ సభ అటెండ్ చేశారు. దీని మీద మీరు ఏం చెప్తారు సార్ ప్రజలు, ఈ జిల్లా ప్రజలు? అంటే ఈ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనము మన భవిష్యత్తును కాపాడుకునే అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మన పిల్లలు వాళ్ళు అంటే ఉద్యోగాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఖాళీ సమయాల్లో వీళ్ళంతా తిరిగి ఎక్కడో కూర్చొని గాంజా సేవించడము, లేకపోతే అన్ని రకాలుగా గాంజా వస్తుంది, ఇప్పుడు దాన్ని ఏదో విధంగా కన్జ్యూమ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అందరు కాదు, కొంతమంది చేస్తే అది వేరే వాళ్ళకు కూడా అది పాకుతుంది, వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటున్నారు. సో ఇది చాలా పెద్ద ఒక తీవ్రమైన సమస్యగా మారింది. దాన్ని అందరూ ఇంట్లోనే కాదు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది చూసుకోవడం, మరి మొత్తం ఒక సమాజం అంతా కలిసికట్టుగా దీనిపైన దృష్టి పెట్టి, ఇది చాలా మనకు నష్టం కలిగించే అంశం. ఇప్పుడు నక్సలిజం అనేది అది ప్రతి ఇంట్లో చేరలేదు, అంటే ఎవరిని ఇండివిజువల్గా ఎఫెక్ట్ కాలేదు దీంట్లో. కానీ డ్రగ్స్ సమస్య ఏదైతే ఉందో దానివల్ల ప్రతి ఇంట్లో ఏదో జరగబోతుంది, మనం నష్టపోతాము. మన ఇంట్లో పిల్లలు ఎవరైనా దీనికి అలవాటు పడితే మొత్తం కుటుంబమే నాశనం అయిపోతుంది అనే ఒక భావం తెచ్చుకొని ముందు జాగ్రత్త చర్యగా మనం అందరం మన సమాజాన్ని, మన భవిష్యత్తుని కాపాడుకునే అవసరం ఉంది. ఈ చైతన్యం రావాలి, దీని గురించి అవగాహన రావాలి. అందరూ పోలీసే కాదు, పోలీస్కి సహాయంగా ప్రజలు కూడా వస్తేనే ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుందని నేను అందరికి తెలియజేస్తున్నాను. కోల్ మాఫియా అరికట్టేటప్పుడు మీకు టైం లేదు, కానీ కోల్ మాఫియా అరికట్టేటప్పుడు సివి ఆనంద్ గారి ఆ ప్రాణాలకు తెగించి ఒక ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ వల్ల ప్రమాదకర పరిస్థితులకు వెళ్ళి బయటకు వచ్చినామని తమరు పలుసార్లు చెప్పారు. దాని మీద ఒక అవును, నాకు గుర్తుంది. 96 మే అనుకుంటా, మే నెలలో సిసిసి నస్పూర్లో పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. దాంట్లో సికాసా ఏర్పాటు చేసిన ఫౌండింగ్ మెంబర్ రమాకాంత్ సంబంధించిన ఎన్కౌంటర్. అది దాదాపు 12 గంటల పాటు జరిగిన ఎన్కౌంటర్. దాంట్లో మా మంచిర్యాల సిఐ ఇప్పుడు కూడా గుర్తుంది నాకు, నా కళ్ళ ముందే చనిపోయాడు. చక్రపాణి, నా పిఎస్ఓగా వ్యవహరిస్తున్న గోపి, ఆయన చనిపోయాడు. సో ఆ రోజు ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను, ఎందుకంటే చాలా నేరోగా బతికి బయటపడ్డామని తెలుసు మాకు. మా ఎస్పీ కూడా ఆ రోజుల్లో ఉమేష్ షరాఫ్ ఇద్దరం ఉన్నాము స్పాట్లో. 12 గంటల తర్వాత ఆయన రమాకాంత్ ఒక్కడే అని తెలిసింది నాకు. ఆయన ఏ విధంగా అయితే పోరాడాడు, మేము దాదాపు ఒక దళం ఉండొచ్చు లోపల అని అనుకున్నాం, కానీ ఒక్కడే ఆ విధంగా పోరాడాడు. కానీ పోలీస్కి విజయవంతం సాధ్యమైంది. దాంతో మొత్తం సికాసా ఏదైతే ఉందో, సింగరేణి కార్మిక సమాఖ్య ఏదైతే ఉందో దాన్ని ఒక కంట్రోల్ చేసే విధంగా ఒక చిటుక వేలతో మొత్తం మైన్స్ అన్నీ కూడా బంద్ అయిపోయేది. అంటే అప్పటి నుండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏ విధంగా మన సింగరేణి పనిచేస్తుందో. సో ఒక విధంగా మావోయిజం, నక్సలిజంకి అది అంతం చేయడంలో అది చాలా పెద్ద సంఘటన అని నేను భావిస్తున్నాను. ఆదివాసుల జిల్లా ఆదిలాబాద్ జిల్లా గురించి డీజీపీ గారు ఏం చెప్తారు సార్? ఎక్కడైతే ఆదివాసీలు ఉంటారో అక్కడ మనకు తెలుసు, అడవులు, చెట్లు, ఒక రకమైన సామాజిక అది ఉంటుంది, ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, జీవన
విధానం ఏదైతే ఉందో ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకుండా అడ్మినిస్ట్రేషన్ వ్యవహరిస్తుంది. సో అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు ఎంతవరకు పాల్గొంటారో వాళ్ళకు వదిలేసి దాని ఫలితాలన్నీ కూడా వాళ్ళకు లభించే విధంగా చేయడం. ప్లస్ ఇక్కడ కొన్ని సమస్యలు కూడా గత 5-6 సంవత్సరాలు కూడా జరిగాయి. ఆదివాసీలకు, లంబాడాస్కు జరిగిన సమస్యలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, సెన్సిటివ్గా ఉంటారు. సో చాలామంది నాకు ఇక్కడ పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకొని పరిపాలన ఇక్కడ సాగించే అవసరం ఉంటుందని నాకు అనుభవం ఇక్కడ. సో ఆదిలాబాద్ అంటేనే ఒక మంచి జ్ఞాపకాలు, ఇక్కడ పనిచేసిన రోజులు చాలా వేరే విధంగా కూడా ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా తెలుస్తూ ఉంటుంది. చాలా మంచి జిల్లా అని నేను తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా, అందాల జిల్లా నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. గతంలో సీకాసా 96లో ఒక ఆపరేషన్లో మేము చాలా వీరోచితంగా పోరాటం చేశాం. అప్పుడున్న జిల్లా ఎస్పీతో పాటు నేను కూడా ఇక్కడ పనిచేసినప్పుడు ప్రమాద కొన అంచుల్లో నేను వెళ్ళొచ్చాను. దాని అనంతరం, ఆ ఆపరేషన్ అనంతరం ఈ ప్రాంతంలో సీకాసా లేకుండా పోయింది. అటువంటి ఆపరేషన్ నేను ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పారు. దీంతోపాటు ప్రధానంగా డ్రగ్స్పై డీజీపీ కాన్సన్ట్రేషన్ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా దీనిపై అవగాహన కల్పించే విధంగా చూడాలి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఇది మావోయిజం కంటే ప్రమాదం. మావోయిజం ప్రతి ఇంటికి చేరలేదు, కానీ ఒక రకంగా గంజాయి కానీ ఇతరత్ర డ్రగ్స్ కానీ నేరుగా ఇళ్లల్లో చేరుతున్నాయి. ఏదో ఒక దగ్గర ప్రమాదం జరుగుతుందని చెప్పారు. అనంతరం ఈరోజు గ్రామ సభలో తను పాల్గొనడం సంతోషాన్ని కలిగించింది. ఈ జిల్లాకు రాగానే మరోసారి పాత స్మృతులు గుర్తుకొచ్చాయని ఆర్టీవీతో డీజీపీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితి. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. రానున్న రోజుల్లో పోలీసులు బలంగా మీ ముందుకు రాబోతున్నారు. దీంతో పాటు ఆదిలాబాద్ పర్యటన సంతృప్తిని కలిగించింది. గత జ్ఞాపకాలు నాకు గుర్తుకొచ్చాయని డీజీపీ సివి ఆనంద్ గారు చెబుతున్నారు. మనతో పాటు డీజీపీ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏం చెప్తారు సార్? మళ్ళీ 95, 96 గుర్తుకొచ్చిందా? అవును, బెల్లంపల్లి అడిషనల్స్ ఉన్నప్పుడు ఆదిలాబాద్కి మేము నెలకోసారైనా 2 నెలలకోసారైనా వచ్చేది క్రైమ్ మీటింగ్ గురించి. ఎస్పీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడే కదా. సో 30 సంవత్సరాల తర్వాత ఆ బంగ్లా వెళ్ళి చూడడం అనేది పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. సో ఈరోజు అక్కడ అంతా పర్యటించడం, మళ్ళీ నిర్మల్ ఇక్కడ కూడా వచ్చేది. మేము మా జితేందర్ అని ఏఎస్పీ నిర్మల్గా ఉండేది, ఆయనని కలవడానికి వచ్చేది. సో అవన్నీ మళ్ళీ, కానీ హైవేస్ అంతా మారిపోయాయి. అప్పుడు రోడ్ అంతా బాగాలేదు. ఇప్పుడు నేషనల్ హైవే 4 లేన్ రోడ్డు తయారైంది. సో స్వరూపమే మారిపోయింది మొత్తం. 30 సంవత్సరాలు అభివృద్ధి చూసి చాలా ఆనందంగా ఉంది. సార్, ఈరోజు మీరు చెప్పిన దాంట్లో ఒక ప్రధాన అంశం, మావోయిజం కంటే ప్రమాదకరంగా డ్రగ్ అంశం ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆదివాసీ గుడాల ప్రజలతో మమేకమయ్యారు, గ్రామ సభ అటెండ్ చేశారు. దీని మీద మీరు ఏం చెప్తారు సార్ ప్రజలు, ఈ జిల్లా ప్రజలు? అంటే ఈ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనము మన భవిష్యత్తును కాపాడుకునే అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మన పిల్లలు వాళ్ళు అంటే ఉద్యోగాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఖాళీ సమయాల్లో వీళ్ళంతా తిరిగి ఎక్కడో కూర్చొని గాంజా సేవించడము, లేకపోతే అన్ని రకాలుగా గాంజా వస్తుంది, ఇప్పుడు దాన్ని ఏదో విధంగా కన్జ్యూమ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అందరు కాదు, కొంతమంది చేస్తే అది వేరే వాళ్ళకు కూడా అది పాకుతుంది, వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటున్నారు. సో ఇది చాలా పెద్ద ఒక తీవ్రమైన సమస్యగా మారింది. దాన్ని అందరూ ఇంట్లోనే కాదు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది చూసుకోవడం, మరి మొత్తం ఒక సమాజం అంతా కలిసికట్టుగా దీనిపైన దృష్టి పెట్టి, ఇది చాలా మనకు నష్టం కలిగించే అంశం. ఇప్పుడు నక్సలిజం అనేది అది ప్రతి ఇంట్లో చేరలేదు, అంటే ఎవరిని ఇండివిజువల్గా ఎఫెక్ట్ కాలేదు దీంట్లో. కానీ డ్రగ్స్ సమస్య ఏదైతే ఉందో దానివల్ల ప్రతి ఇంట్లో ఏదో జరగబోతుంది, మనం నష్టపోతాము. మన ఇంట్లో పిల్లలు ఎవరైనా దీనికి అలవాటు పడితే మొత్తం కుటుంబమే నాశనం అయిపోతుంది అనే ఒక భావం తెచ్చుకొని ముందు జాగ్రత్త చర్యగా మనం అందరం మన సమాజాన్ని, మన భవిష్యత్తుని కాపాడుకునే అవసరం ఉంది. ఈ చైతన్యం రావాలి, దీని గురించి అవగాహన రావాలి. అందరూ పోలీసే కాదు, పోలీస్కి సహాయంగా ప్రజలు కూడా వస్తేనే ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుందని నేను అందరికి తెలియజేస్తున్నాను. కోల్ మాఫియా అరికట్టేటప్పుడు, మీకు టైం లేదు కానీ, కోల్ మాఫియా అరికట్టేటప్పుడు సివి ఆనంద్ గారి ఆ ప్రాణాలకు తెగించి ఒక ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ వల్ల ప్రమాదకర పరిస్థితులకు వెళ్ళి బయటకు వచ్చినామని తమరు పలుసార్లు చెప్పారు. దాని మీద ఒక అవును, నాకు గుర్తుంది 96
మే అనుకుంటా, మే నెలలో సిసిసి నస్పూర్లో పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. దాంట్లో సికాసాని ఏర్పాటు చేసిన ఫౌండింగ్ మెంబర్ రమాకాంత్ సంబంధించిన ఎన్కౌంటర్. అది దాదాపు 12 గంటల పాటు జరిగిన ఎన్కౌంటర్. దాంట్లో మా మంచిర్యాల సిఐ ఇప్పుడు కూడా గుర్తుంది నాకు, నా కళ్ళ ముందే చనిపోయాడు. చక్రపాణి, నా పిఎస్ఓగా వ్యవహరిస్తున్న గోపి, ఆయన చనిపోయాడు. సో ఆ రోజు ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను, ఎందుకంటే చాలా నేరోగా బతికి బయటపడ్డామని తెలుసు మాకు. మా ఎస్పీ కూడా ఆ రోజుల్లో ఉమేష్ షరాఫ్, ఇద్దరం ఉన్నాము స్పాట్లో. 12 గంటల తర్వాత ఆయన రమాకాంత్ ఒక్కడే అని తెలిసింది నాకు. ఆయన ఏ విధంగా అయితే పోరాడాడు, మేము దాదాపు ఒక దళం ఉండొచ్చు లోపల అని అనుకున్నాం, కానీ ఒక్కడే ఆ విధంగా పోరాడాడు. కానీ పోలీస్కి విజయవంతం సాధ్యమైంది. దాంతో మొత్తం సికాసా ఏదైతే ఉందో, సింగరేణి కార్మిక సమాఖ్య ఏదైతే ఉందో, దాన్ని ఒక కంట్రోల్ చేసే విధంగా ఒక చిటుక వేలుతో మొత్తం మైన్స్ అన్నీ కూడా బంద్ అయిపోయేది. అంటే అప్పటి నుండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏ విధంగా మన సింగరేణి పనిచేస్తుందో. సో ఒక విధంగా మావోయిజం, నక్సలిజంకి అది అంతం చేయడంలో అది ఒక చాలా పెద్ద సంఘటన అని నేను భావిస్తున్నాను. ఆదివాసుల జిల్లా ఆదిలాబాద్ జిల్లా గురించి డీజీపీ గారు ఏం చెప్తారు సార్? ఎక్కడైతే ఆదివాసీలు ఉంటారో అక్కడ మనకు తెలుసు, అడవులు, చెట్లు, ఒక రకమైన సామాజిక అది ఉంటుంది, ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, జీవన విధానం ఏదైతే ఉందో, ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకుండా అడ్మినిస్ట్రేషన్ వ్యవహరిస్తుంది. సో అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు ఎంతవరకు పాల్గొంటారో వాళ్ళకు వదిలేసి దాని ఫలితాలన్నీ కూడా వాళ్ళకు లభించే విధంగా చేయడం. ప్లస్ ఇక్కడ కొన్ని సమస్యలు కూడా గత 5-6 సంవత్సరాలు కూడా జరిగాయి. ఆదివాసీలకు, లంబాడాస్కు జరిగిన సమస్యలు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, సెన్సిటివ్గా ఉంటారు. సో చాలామంది నాకు ఇక్కడ పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకొని పరిపాలన ఇక్కడ సాగించే అవసరం ఉంటుందని నాకు అనుభవం ఇక్కడ. సో ఆదిలాబాద్ అంటేనే ఒక మంచి జ్ఞాపకాలు, ఇక్కడ పనిచేసిన రోజులు చాలా వేరే విధంగా కూడా ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా తెలుస్తూ ఉంటుంది. చాలా మంచి జిల్లా అని నేను తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా అందాల జిల్లా నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. గతంలో సీకాసా 96లో ఒక ఆపరేషన్లో మేము చాలా వీరోచితంగా పోరాటం చేశాం. అప్పుడున్న జిల్లా ఎస్పీతో పాటు నేను కూడా ఇక్కడ పనిచేసినప్పుడు ప్రమాద కొన అంచుల్లో నేను వెళ్ళొచ్చాను. దాని అనంతరం, ఆ ఆపరేషన్ అనంతరం ఈ ప్రాంతంలో సీకాసా లేకుండా పోయింది. అటువంటి ఆపరేషన్ నేను ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పారు. దీంతోపాటు ప్రధానంగా డ్రగ్స్పై డీజీపీ కాన్సన్ట్రేషన్ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా దీనిపై అవగాహన కల్పించే విధంగా చూడాలి, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఇది మావోయిజం కంటే ప్రమాదం. మావోయిజం ప్రతి ఇంటికి చేరలేదు, కానీ ఒక రకంగా గంజాయి కానీ ఇతరత్ర డ్రగ్స్ కానీ నేరుగా ఇళ్లల్లో చేరుతున్నాయి. ఏదో ఒక దగ్గర ప్రమాదం జరుగుతుందని చెప్పారు. అనంతరం ఈరోజు గ్రామ సభలో తను పాల్గొనడం సంతోషాన్ని కలిగించింది. ఈ జిల్లాకు రాగానే మరోసారి పాత స్మృతులు గుర్తుకొచ్చాయని ఆర్టీవీతో డీజీపీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితి. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి.